నిర్గమాకాండము 8వ అధ్యాయము 8వ వచనంలో చూద్దాం. ఇప్పుడు ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తగా విందాము. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి, నా యొద్ద నుండి ఈ జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చేదను అన్నాడన్నమాట. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మరి ఎప్పుడైతే మోషే వండర్స్ చేస్తూ ఉన్నాడో ఫరో రాజు దగ్గర, వెంటనే అతను ఏం చేస్తున్నాడంటే తన ఆస్థానంలో ఉన్నటువంటి మెజిషియన్స్ పిలుస్తున్నాడు. మెజిషియన్స్తో కూడా సేమ్ అలాంటి వండర్సే చేపిస్తూ ఉన్నాడు. అయితే వాళ్ళు చేసేది చాలా టెంపరరీ, అది కరెక్ట్ కాదు అని తెలియపరచబడటం కోసం, అది దుష్ట శక్తుల వల్ల జరిపిస్తున్నాడు అనేది తెలియబడటం కోసం, మరి ఇప్పుడు ఏమంటున్నాడు 8వ వచనంలో, మోషే అహరోనులను పిలిపించి నా యొద్ద నుండి ఈ జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించమని యెహోవాను వేడుకోండి అని అహరోనుకు మోషేతో చెప్తున్నాడు. యెహోవాను ఎందుకు వేడుకొనాలి? మెజిషియన్స్ కూడా చేస్తున్నారు కదా అలాంటి మంత్రాలు, వాళ్ళని అడగొచ్చుగా ఈ పోయేటట్టు చేయమని. వాళ్ళు రావటం అయితే వచ్చేలాగా చేశారు, కానీ పోవటం అనేది దేవుని చేతిలో ఉంటుంది, రావటం అనేది కూడా దేవుని చేతిలోనే ఉంటుంది. ఒకవేళ మెజిషియన్ చేసినప్పటికీ దట్ ఈజ్ ప్యూర్లీ టెంపరరీ, పర్మనెంట్ కాదు అనేది రాజుకు అర్థమయ్యి, మీ దేవుని బతుకునాడుకొని మా దేశం నుంచి కప్పలు పోయేలాగా చేయండి మోషే అహరోనులు అని చెప్పారనమాట.